నమస్తే. రాష్ట్రంలో ఇంకొక సంచలన వార్త ట్రెండింగ్లో ఉన్నది. ఐబొమ్మ రవి అరెస్టు, ఇమ్మడి రవి అరెస్టు. ఐబొమ్మ బప్పం అనే ఈ రెండు వెబ్సైట్ల ద్వారా ప్రజలు పైరసీ సినిమాలను చూస్తున్నారు. అంటే సినిమా థియేటర్లకి పోయి డబ్బులు పెట్టి సినిమా చూడకుండా ఇంట్లోనే ఆర్ మీ ఫోన్లోనో సిస్టంలోనో ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త కొత్త సినిమాలు చూస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ కాకముందే అందులో వస్తున్నాయి. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆగమవుతున్నది. హీరోలు, నిర్మాతలు, పెద్ద పెద్ద నిర్మాతలు డబ్బులు పెట్టి 100 కోట్లు పెట్టి మేము సినిమాలు తీస్తే ప్రజలు సినిమా థియేటర్కి రాకుండా ఈ పైరసీలో సినిమాలు చూడడం వల్ల మాకు నష్టం జరుగుతుంది అని ఇది పెద్ద చర్చ ఎప్పటి నుంచి ఉంది. పైరసీ అన్నది ఇది ఒక రకంగా పట్టి పీడిస్తున్నది. కానీ ఎందుకు ఈ సమస్య వచ్చింది? ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లకుండా పైరసీ వీడియోలు ఎందుకు చూస్తున్నారు? ఇది ఆలోచించాలి మనం. ఈ మధ్య ఆ రవిని అరెస్ట్ చేశారు. సజ్జనార్ గారు ఆయన మిగతా పోలీస్ ఆఫీసర్లు పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. ఇటు పక్కన చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, బడా నిర్మాత, మొత్తం ఇండస్ట్రీ అంతా వీళ్ళ గుప్పిట్లోనే ఉంది. చిన్న సినిమాని బతకనీయకుండా నాశనం చేసిన ఇట్లాంటి వీళ్ళందరే ఇవాళ మేము నష్టపోతున్నామని బయటకు వస్తున్నారు. సో ఒకసారి దీని మీద డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు. తను కూడా ఈ సామాజిక అంశాల మీద మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకసారి తన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ రవి అరెస్టు, ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి, పబ్లిక్లో ఇంత సింపతి ఎందుకు తన మీద వస్తున్నది, సానుభూతి? ఒక తప్పు చేయలేదంటే తప్పు చేసిండు, 100% తప్పు జరిగింది అక్కడ. సో ఇంత తప్పు చేసిన తర్వాత కూడా తనని ఒక హీరోలాగా జనాలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒకటి రకన్నా సోషల్ మీడియా మొత్తం ఒకెత్తు, తెలంగాణ పోలీసులు, సిపి సజ్జనార్ గారు ఒకెత్తు, సోషల్ మీడియా మొత్తం ఒకెత్తు, సిపి సజ్జనార్ గారు, సినిమా ప్రొడ్యూసర్స్, లేకపోతే సినిమా హీరోలు, డైరెక్టర్లు, సో వాళ్ళందరూ ఒకెత్తు. ఎట్టెత్తు అని అంటే సామాన్య పేద ప్రజల వైపేమో తెలంగాణ సమాజం, లేకపోతే నిరుపేదలు, కూలీనాలు చేసుకునేటోళ్ళు, 10,000, 5,000, 20,000 ఉద్యోగం చేసుకొని పైసలు వచ్చేటువంటి వాళ్ళు, సినిమాకు పోలేనటువంటి వాళ్ళు, ఒకవేళ పోయినా సరే అక్కడ పాప్కార్న్ మీద ఛార్జ్, లేకపోతే పార్కింగ్ చేస్తే ఛార్జ్, ఏసీనా నాన్ ఏసీనా ఛార్జ్, 60 రూపాయలు వాటర్ బాటిల్, 60 రూపాయలు వాటర్ బాటిల్, పాప్కార్న్ మేము బయట కొనుక్కుంటాం. రైతు పండించే మక్కకానికి 5 రూపాయలు ఏది చేనులో నుంచి బయటకు వస్తుంది. అది అక్కడికి వస్తే 450 రూపాయలు. తెలుసా పాప్కార్న్? ఐమాక్స్ దాని పక్కకు చిన్నది థమ్స్అప్, పానం తీసే థమ్స్అప్, స్ప్రైట్, కూల్ డ్రింక్ ఇస్తాడు. సో ఇలా దోపిడీ చేసుకుంటూ సామాన్యుడు, ఇప్పుడు సినిమా అంటే ఒక వినోదం, దాంట్లో ఏముందో ఏంటో చూడాలని అనుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు నాలంటే నేను కూడా ఐబొమ్మల సినిమాలు చూసిన. అవునన్నా కదా, నేను కూడా ఐబొమ్మలో ఎట్లా చూస్తారంటే మా తమ్ముని అడిగితే ఐబొమ్మలో సినిమా చూడొచ్చు అంటే నేను గతంలో జై భీమ్ సినిమా అందులోనే చూశాను నేను. కాబట్టి ఇటువంటి సినిమాలు చూడాలని అనుకున్నప్పుడు సామాన్యటువంటి ప్రజలు పోయి ఖర్చు పెట్టుకోలేక ఇది చేయలేదు. ఎందుకంటే అది దోపిడీ. వీళ్ళు సినిమా ఛార్జీలు తగ్గారు, లేకపోతే వీళ్ళు పర్మిషన్స్ లేకుండా వాళ్ళ ప్రమోషన్స్ కోసం లాస్ట్ టైం ఎక్కడికి మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి 100,000 కార్లు వేసుకుని ఈయన వస్తే ఆయన వెనకాల అభిమానులు, తొక్కిసలాట, చచ్చిపోవడం, వీళ్ళంతా సమాజాన్ని ఉద్ధరించేటువంటి పని ఏం చేయరు. రైట్, సినిమా ఎప్పుడేం కొత్తగా పుట్టింది కాదు. సినిమా ఉండకూడదు అంటే ఉండొచ్చు. ఎటువంటి సినిమాలు ఉండాలంటే ఆర్నమూర్తి సినిమాలు తీస్తాడు, ఎవరిని చంపడు, ఎవరిని చంపమని చెప్పడు. మానవ విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజలు ఇలా కలిసి ఉండాలి, కులము, మతము, ఇటువంటి ఒక మానవ విలువల్ని బోధించేటువంటి విధంగా ఉంటాయి ఆ సినిమాలు. వేణు ఉడగలన్నా ఉన్నాడు, ఆయన వాస్తవ విషయాలని తెరపైకి తీసుకొని వస్తాడు. నువ్వు ఇటువంటి డైరెక్టర్లు కానీ అటువంటి సినిమాలు తీసినప్పుడు వేస్తాను అనుకుంటాడు. వీళ్ళు దొంగలు. ఎవరు? ఈ పక్కన సిపి సజ్జనార్ గారి పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు మొత్తం గతంలో నాగార్జునేమో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయన పంచం చేరి 100 ఎకరాల భూములకు అబ్జర్వ్ చేశాడు. పచ్చి అనకూడదు కానీ బూతులు వస్తున్నాయి. తెలంగాణ సంపద మొత్తం కొలగొట్టాడు. వీళ్ళేం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు మొత్తం చచ్చిపోతుంటే జై సీమాంధ్ర అన్నోళ్ళు వీళ్ళు మన తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వీళ్ళు. మళ్ళీ ఒక్క తెలంగాణ డైరెక్టర్, ఒక తెలంగాణ ప్రొడ్యూసర్, ఒక తెలంగాణ హీరో ఎవరు లేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వీళ్ళు మళ్ళీ పైకి తీసుకురారు. సో దీంట్లో చాలా ఇదున్నాయి. కాబట్టి అసలు ఆంధ్ర ఇండస్ట్రీ తెలంగాణలో ఏందని నన్ను అడిగితే తీసేయాలి. ఒక్క తెలంగాణ హీరో లేడు. కాకపోగా వీళ్ళంతా దోపిడి దొంగలు. కాబట్టి వాళ్ళు మీలాంటి జర్నలిస్టులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినాక అడుగుతుంటే, సార్ సినిమా టికెట్ ధరలు తగ్గియచ్చు కదా సార్, సామాన్యులు పోవడానికి ఇబ్బంది, సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాటి మీద తగ్గియారు. కానీ నన్ను అడిగితే ఆయన చేసిన నేరం కావచ్చు, వీళ్ళు ట్యాక్స్ కడతారు, లేకపోతే ఏమంటారు సంబంధిత
ఇక్కడ మంత్రి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు, లక్షల రూపాయలు వాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు, మనం కాదనడం. కానీ మీరు ఎలాగో పెట్టుబడి పెడుతున్నారు కదా అని చెప్పేసి 100 రూపాయలు ఉన్నటువంటి సినిమా టికెట్ 500 చేసి ఆ లోపల హాస్పిటల్లో కాలేజీ స్కూళ్ళలో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏదో వారం రోజులు అంత కష్టం పనిచేసి పిల్లం పిల్లలతోనో లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండో లేకపోతే ఇద్దరు ఫ్రెండ్సో ఏదో స్నేహితులో పోయి సినిమా చూడాలనుకుంటారు. వచ్చిన జీతం అంతా దానికే పెడితే ఇంకేం చూడాలి? శనివారం ఆదివారం కాగానే అందులో ఇంకోటి వల్ల మామూలు థియేటర్లు ఏం లేవు, మల్టీప్లెక్స్. పోనీ చిన్న సినిమాలకి ఏమన్నా వీళ్ళు థియేటర్లు ఇస్తారంటే ఇయ్యరు. అసలు జైభీం సినిమా వచ్చింది థియేటర్లు ఇయ్యరు. 23 అన్న మూవీ వచ్చింది మొన్న, మన కారంచేడు చుండూరుకు సంబంధించిన. అవును, అసలు ఒక థియేటర్ లేదు, ఒక థియేటర్ లేదు. పలాసన సినిమా వచ్చింది, దానికి కూడా థియేటర్ లేలే. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నాడు, ఆయన గోడును వెళ్ళబుచ్చుకున్నాడు. కాబట్టి ఈ దొంగలు రవి చేసిన దాంట్లో తప్పు ఉందనంటే తప్పే ఉండవచ్చు, మనం దాన్ని ఎవరు సమర్థించం. కానీ అంతకంటే నేరం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఈ దొంగలంతా. సినిమా ప్రమోషన్స్ కోసము బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి 100 మంది సావులకు కారణమయ్యారు. అవును కదా. క్రికెట్ వస్తే, క్రికెట్ IPL మ్యాచ్ వస్తే వీళ్ళు టోపులు పెట్టుకొని పోయి ఈ రోజు హైదరాబాద్ గెలుస్తుందంటే వాడు హైదరాబాద్ మీద 100 రూపాయలకు పెట్టుబడి బెట్టింగ్ పెట్ట, నాగార్జున వెంకటేష్ చెప్పింది కాబట్టి నేను పెట్టినా, చచ్చిపోయా. అంతే. మీరు సమాజ పరివర్తన కోసం మీరు తీసిన సినిమా ఒకటి చెప్పండి, జైభీం సినిమా లాంటిదో, లేకపోతే నారాయణమూర్తి గారు మొన్న ప్రజాస్వామ్యం అని తీశాడు అటువంటిదో, లేకపోతే కోర్ట్ అనో ఏదో ఒక మంచి సినిమా చెప్పండి. పచ్చి బూతులు మీరు తీసేదన్నీ పచ్చి బూతులు, సమాజాన్ని పాడు చేసేటి, వాడు సిగరెట్ తాగేది, గంజాయి తాగేది, 10 మంది జుట్లు ఉంగరాలు పెట్టుకుని గుద్దుడు సంపుడు ఈ ఆ సినిమా. ఇది కాదు కదా అన్న. మీరు మంచి సినిమాలు తీసినప్పుడు మీకు ప్రజల నుంచి కూడా మంచి మద్దతు. ఇప్పుడు ఒక్కొక్క ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు కానీ, దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ, నాగార్జున కానీ, చిరంజీవి, వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ కథ ఎంత, ఎట్లా సంపాదించేళ్ళంతా ప్రజలు సినిమాలు చూస్తే ఆ డబ్బులతో వచ్చిన దాంతోనే కదా. అవును. ఇప్పుడు ఒక మనిషి ఎంత కష్టపడితే ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఫస్ట్ 2 వీక్స్ లో సినిమా చూడాలంటే మీకు నాకు కుదరదు. 800 రూపాయలు మొన్న టికెట్ రేట్ పెంచి ఒక సినిమా. ఫస్ట్ 2 వీక్స్ లో నువ్వు సినిమా చూడాలనుకుంటే నువ్వు 800 పెట్టలేము, ఏం చూడాలి? ఇప్పుడు ఆయన కూడా అంటే నీ రేట్ నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతావు, ఏం చూడొద్దు. అది కూడా సరేనా, సరే 800కి ఇచ్చాడు అనుకో, ఆన్లైన్ ఇస్తారంటే ఆన్లైన్ లేడు. మళ్ళీ థియేటర్ యాజమాన్యము ముందే, ఫర్ ఎగ్జాంపుల్ రఘో శ్యామో కార్పొరేటర్ ఎమ్మెల్యే అనుకో, రఘో శ్యామో ఎమ్మెల్యే అనుకో, స్థానిక ఎమ్మెల్యే. ఫర్ ఎగ్జాంపుల్ ఖరీదాబాద్ ఉన్నది, ఖరీదాబాద్ ఎమ్మెల్యే అని అనుకుందాం. ఐమాక్స్ లో ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అనుకో, ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, మా వాళ్ళు వస్తారు బయట 150 టికెట్లు కావాలంటే, అధికార బలంతో వాడు 150 టికెట్లు కొనుక్కుంటే మరి సామాన్యుడు కూడా ప్రేమ ఉంటుంది, ఆ హీరో పట్ల అభిమానం ఉంటుంది. ముందే నువ్వు ఏమంటావు ప్రమోషన్ చేసినప్పుడు, అరే ఈ సినిమాలో ఏదో కంటెంట్ ఉన్నదంతా చూడాలని అనుకున్నప్పుడు మరి వాడు కొనుక్కోలేకపోతుండు. అక్కడ కూడా దోపిడే, మీకు అర్థమైందా? అక్కడ కూడా దోపిడే. కాబట్టి వీళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు కానీ చాలా మంది సరే దాన్ని వాడు చేసినటువంటి దాన్ని ఖండిస్తూనే సమర్థించట్లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టికెట్ల ధరలు తగ్గించండి. మీరు ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ఈ నాగార్జునను, వెంకటేష్ ని, పవన్ కళ్యాణ్ వీళ్ళందరిని అరెస్ట్ చేయాలి. చిరంజీవి ఎంత దుర్మార్గం అనుకున్నా, చిరంజీవి 100 ఎకరాలు కబ్జా చేసిండు, నేను చూపిస్తా. నాగార్జున ఆయన పక్కన దిల్ రాజు ఏమో మనోడు కాదు, మన గౌరవాలను అవమానించిండు. మనోడేం కాదు, మనోడే ఏమంటారు పిచ్చమన్నదే, కూత మాత్రం ఆంధ్రలోది. ఏమన్నా తెలుసా, గౌన్లో తెలంగాణలో తాగుతారా, పొద్దున్న లేస్తే కళ్ళు తాగుతారు అంటారు. మా బాగా ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు కాబట్టి తిట్టలేదు, కానీ తెలంగాణలో తాగుతారు. ఏం తాగుతారు? సురపానకం అంటే కళ్ళు మాత్రం తాగుతారు. కానీ తెలంగాణలో అంతా తాగుబోతులు కాదు. అది జస్ట్ ఒళ్ళు నొప్పులు వచ్చినా లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చినా పొద్దుంతా పని చేసినా అలసట తీరడం కోసం వాడకుంటది. ఊర్లలో మన ఇంటికో గౌన్లైన్ ఉంటాడు, ఆయన బుడి కళ్ళు పోతాడు. అదేం కల్తీ కళ్ళు కాదు, సురపానకం ప్రసాదంతో సమానం అది గౌన్లకు. దాన్ని అవమానించిన కూడా దిల్ రాజు గతంలో ఒక సంవత్సరం కింద అనుకుంటా. కాబట్టి మొత్తం ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉందన్న ఇది. ముఖ్యంగా ఈ తెలంగాణ నుంచి తీసేయాలి, తెలంగాణ హీరోలను పెట్టాలి, తెలంగాణ యాసనే పెట్టాలి, తెలంగాణ భాషనే పెట్టాలి, తెలంగాణ హీరోయిన్లను పెట్టాలి, తెలంగాణ ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి. తెలంగాణలో అద్భుతమైనటువంటి డైరెక్టర్లు ఉన్నారు, మిఠపల్లి లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి పాటల రాష్ట్రాలు ఉన్నారు, అందశ్రీ లాంటి వాళ్ళు, ఇంత మోతవర్లు వీళ్ళు. మోతవర్లు ఇప్పుడు 3000 కోట్ల అవినీతి జరిగింది చిత్రపురి కాలనీ అని ఉంటది, మణికొండ దగ్గర. పెద్ద స్కామ్ అది. అవునన్నా. ఒక్కడు మాట్లాడు, ఇప్పుడు ఆ చైర్లో కూర్చున్న ఒక్కడు కూడా మాట్లాడు. మరి ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడకపోగా వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా. మరి 3000 కోట్ల అవినీతి చేయరు. ఎందుకు చేస్తారు? చేయరు. వీళ్ళ వెనకాల దొంగలు ఉంటారు నా. ఇప్పుడు వీళ్ళ వెనకాల అన్ని పార్టీలు రాజకీయ నాయకులు ఉంటారు. మీరు అన్నట్టు బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనుకో, బీజేపీ వాళ్ళు పోరాటం చేశారు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేసిన అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసాడు ఇంకో పార్టీ వస్తాడు. నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ పార్టీలు అన్ని వీళ్ళ వెనకాల ఉంటాయి. వీళ్ళ కింది నుంచి పై దాకా పరిచయాలు ఉంటాయి. మొత్తం దోపిడీ.
కొంత మీడియా వీళ్ళు భజన చేసేటువంటి మీడియా ఉంటుంది, జెన్యున్గా మాట్లాడే వ్యక్తులకు ఏదో ఒక బురదేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ ఇది ఉంటుంది అన్న. నిజంగా సిపి సజ్జనార్ గారు అంత బాధ్యత ఇది చేశారు కదా. చాలా సమస్యలు ఉన్నాయి, చాలామంది దొంగలు ఉన్నారు రాష్ట్రంలో, చాలామంది ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ దోపిడి ఉన్నారు. మరి వాళ్ళపైన కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలి కదా. ఉండదు. నిజంగా నీ సినిమాకు ఇన్ని కోట్ల నష్టం జరుగుతుందని నేను చేసావు, కోట్ల రూపాయలు దోచుకున్న దొంగలు ఉన్నారు, చెరువులు కుంటలు మింగేసినటువంటి దొంగలు ఉన్నారు. ఆడు మనం షాద్నాడు పోతుంటే చూసినాం, మీరు పొద్దున్నేసి చెప్తారు కదా, వాడు అదే ఏంటిది వాసవి కూడా, వాసవి కూడా రైట్ సైడ్ మొత్తం చెరువునే మింగేసాడు. వాడి మీద చర్యలు లేవు. ప్రెస్టేజ్ అని ఒకటి ఉంటుంది, ప్రెస్టేజ్ మన శంషాబాద్ పోతుండే ఓవరాల్ ప్రెస్టేజ్ అని ఉంటుంది. మరి అది జీవన ఉల్లంఘించి చేసినట్టే కదా. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద ఉండరని. ఎందుకంటే ఇదో పోలీసు వాళ్ళ పట్ల ప్రజలకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనుమానాన్ని రానియకండి మీరు. ఎందుకంటే నిన్న కాక మొన్న సామాన్యమైనటువంటి ప్రజలు తప్పు చేస్తే సజ్జనార్ గారు అప్పుడు ప్రియాంక రెడ్డి ఏదో జరిగినప్పుడు షాద్నగర్లో పొద్దున్నే పారిపోతున్నారు. ఎట్లా చూడాలా సరే అన్న, ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని అనుకుందాం, మంచివాడు, సూపర్ సజ్జనార్ సార్, మీకు చేతులకు దండం పెడతా ఉన్నాను. ప్రియాంక రెడ్డి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు షాద్నగర్లో 4 పోరగాళ్ళని టపాటపాన్ని కాల్చి చంపేశాం. సమాజం నుంచి అద్భుతమైనటువంటి మద్దతు వచ్చింది. ఒక్కొక్క వర్గం ఆమె రెడ్డి ఏమో కాబట్టి స్పాట్లో యాక్షన్ తీసుకున్నది. రెడ్డి వాళ్ళందరూ రోడ్డు ఎక్కిరు. అదేవిధంగా టేకు లక్ష్మిని చంపారు, లేకపోతే ఇంకో తల్లిని చంపారు, ఇంకో మాలోళ్ళ అమ్మాయిని, మాదిగోళ్ళ అమ్మాయిని, బీసీల అమ్మాయిని చాలా మందిని చంపారు. మీరు అప్పుడు ఎందుకు చంపలేదు అనేటువంటి చర్చ ఉన్నప్పటికీ కూడా నేనేమంటున్నంటే నిజంగా తప్పు చేసినప్పుడు పారిపోయాడు కదా. మరి నిన్న పోలీసు ఆయన 30,000 తీసుకుంటూ షేర్ల నుంచి ఉరుకుతుండు చూసిరా. మరి ఆయన ప్రజలు చంపలేదే, చట్టానికి పట్టించారు కదా. కాబట్టి కొంత రాజకీయ పార్టీలు లేకపోతే పై వర్గాల ప్రయోజనాల కోసం, పెద్ద పెద్ద సినిమా హీరోల కోసం, డైరెక్టర్ల కోసం పనిచేస్తాం మేము అనేటువంటి ధోరణిలో మీరు పనిచేస్తే కనుక ప్రజలకు మీ పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి చిత్తశుద్ధితోని మీకు అద్భుతమైనటువంటి ఇది ఇచ్చింది రాజ్యాంగం, అందరికీ అదే విధంగా చూడాలి. మీరు జర్నలిస్టులు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరిని ఒకే కోణంలో చూడండి. ఇప్పుడు మీరు సమర్థిస్తున్నారు తనని, రవిని? అని నేనైతే ఒకటన్నా, ఆ నేరం చేయడం తప్పే, కానీ మరి ఈ దోపిడీ చేయడం, సినిమా పేరుతో దోపిడీ చేయడం, అరే కింద నుంచి పోయేదాకా అంత దోపిడీ. అంతకుముందు జీవో ఉంది, పార్కింగ్ కూడా డబ్బులు తీసుకోవద్దు, ఇప్పుడు తీసుకుంటారు. అదేంద్రా జీవో ఉందంటే ఉన్నది, వాడో కాంట్రాక్టర్ అక్కడ. అన్నిటి మీద దోపిడీ అన్న. సినిమా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వేరే ఐటమ్స్ తీసుకోవద్దు, మళ్ళీ నీళ్ళ బాటిల్ కూడా తీసుకోవద్దు. వాడు పర్సనల్ గా ఏమైనా కొనుక్కుంటే అన్ని అందులోనే పెట్టి రావాలి. ఫోన్ కూడా ఈ మధ్య తీసుకుపోనియట్లేరంట. నేను అడిగిన నా ఫోన్ కూడా వెళ్ళలేదన్నా, లోపల పోయిన తర్వాత ఇలా వీడియోలు తీసుకుంటారన్న. మరి ఆ దోపిడీ ఆగలగానా? ముందు మీరు టికెట్ రేటు తగ్గించండి, లోపల పాప్కార్న్ రేటు, థమ్స్అప్ రేటు, కూల్ డ్రింక్, థమ్స్అప్ కు బదులు కొబ్బరి నీళ్ళు అమ్మండి. ఎవడంటాడు కొబ్బరి నీళ్ళు జెన్యున్ బయట 30 రూపాయలు దొరుకుతుంది కదా, 5 రూపాయలు పెంచి 35 రూపాయలకు అమ్ము. అన్నీ కొట్టేటువంటి ఫెసిలిటీ. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన అవుతాం, పండించినటువంటి రైతును కాపాడిన వాళ్ళం అవుతాం కదా. ఇటువంటి వాటి మీద దృష్టి ఉండదు. అరే ప్రజలకు తెలియదు అన్న, అమాయకులు ఏది అమ్మితే అది కొంటారు, ఎంత పెడితే అంత చూస్తారు. తిరగబడితే అన్న ఎవరు వస్తారులే అనుకుంటారు. మనం తిరగబడాలి, తిరగబడి మన లాంటి వాళ్ళం మీ లాంటి వాళ్ళం కలిసి పనిచేస్తే 100% ప్రభుత్వం అయినా ఆ సినిమా వీళ్ళ సినిమాలు చూసేది ఎవరన్నా సామాన్య ప్రజలే కదా. లేకపోతే ఈ హీరోనో ఇంకో హీరోనో కొనుక్కొని చూసుకుంటారు. వీళ్ళు వాళ్ళు ఎందుకు చూస్తారు? చచ్చిపోయింది మనమే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమా కదా జరిగింది. ఒక్కొక్క నిండు ప్రాణం, తల్లి ప్రాణం అయింది, తల్లి కొడుకు అనుకుంటా, ఇద్దరిది. కొడుకు ఆగమైపోయింది, ఇది కూడా అంతే. ఐపీఎల్ మ్యాచ్లో వచ్చినప్పుడు కూడా మొన్న బెంగళూరులో అంతమంది చనిపోయారు. కాబట్టి మేమేమంటున్నాం, వాళ్ళేదో మీకు డబ్బులు ఇవ్వచ్చు, పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, కానీ ఎవడి ప్రాణమైనా ప్రాణమే. అది సెలబ్రిటీ ప్రాణమైనా సామాన్యుడి ప్రాణమైనా ప్రాణమే కదా. కాబట్టి అందరినీ ఒకే కోణంలో చూడండి, కొంతమంది ప్రయోజనాల కోసం మీరు పనిచేయకండి. రైట్. సో గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, సజ్జనార్ కానీ ఆ పక్కన కూర్చున్న హీరోలు కూడా ఆలోచించాలి. ఎందుకు తప్పు చేసిన ఆ వ్యక్తిని ప్రజలు నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నారు, భుజానికి ఎత్తుకుంటున్నారు, మంచోడు వదిలేయాలని కూడా మాట్లాడుతున్నారు చాలామంది. సో దీనికి కారణం ఏంటి అంటే మీరే. ఈ వ్యవస్థ మారాలి, సిస్టమ్ మారాలి. మారకపోతే ఇట్లాంటి వెబ్సైట్లు ఒకటి కాదు 100 వస్తాయి. ప్రజలు ఇంకా దాన్ని రిసీవ్ చేసుకుంటారు తప్ప దాన్ని తప్పుగా చూడరు. చూస్తూనే ఉండండి మన తొలివేలు.